వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మష్రూమ్ గ్రేవీ కర్రీ చూపిస్తానండి. రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే జీరా రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే అండి చాలా సులభంగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, మష్రూమ్ ప్యాకెట్ అండి, ఒక ప్యాకెట్ తీసుకున్నాను. 200 గ్రాముల మష్రూమ్స్ అండి. ఈ నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోండి. పెద్దవైతే 4 ముక్కలు వచ్చే విధంగా, కొంచెం చిన్నవైతే 2 ముక్కలు వచ్చే విధంగా ఇలా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను. చూడండి, ఈ పక్కన పెట్టుకొని చూడండి, కర్రీలోకి 2 ఆనియన్స్, 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. టమోటాలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కొంచెం జీడిపప్పు ముక్కలైనా లేదా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలైనా ఇలా మిక్సీలో వేసుకోండి. అలాగే 3 లవంగం మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క అండి మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచేసుకోండి. ఇప్పుడు కొంచెం వేపుకోండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకొని, 2 ఆనియన్స్ ముక్కలు చిన్న ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు బాగా వేపుకోవాలి. బాగా వేపుకొని కొంచెం పుదీనాకు వేసాను. ఇది కానీ ఒకసారి ఇలా వేపేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ టమోటా అంత పేస్ట్ అంతా నీట్గా వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఇది కూడా బాగా వేపుకోవాలండి. పైన మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. చూడండి, బాగా మగ్గింది కదా, ఆయిల్ కానీ బాగా సపరేట్ అయింది. ఇదంతా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. మష్రూమ్ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలా 1 స్పూన్ నిండా కారం, ధనియాల పొడి అండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల సేపు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకొని ఇప్పుడు ఒక 2 కప్పుల నీళ్ళు ఇలా మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉందండి, టమోటా పేస్టు, ఇదంతా నీట్గా వేసేసుకోండి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పైన ప్లేట్ పెట్టి కూర ఉడికి కాస్త గ్రేవీ చిక్కబడి దగ్గరకు వస్తుంది కదా కూర, అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరకు నీట్గా కడిగేసి తరిగేసి వేసానండి. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కూరలో ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. కూర చూడండి ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉందో, మంచి వాసన వస్తుంది. మీరు కానీ ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారండి. బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.